హాయ్ నమస్తే అందరికీ. నేను మీ జగదీష్. మెడికల్ కోడింగ్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు మెడికల్ కోడింగ్‌లో సాలరీస్ ఎట్లా ఉంటాయి? సో అనే క్వెషన్‌కి ఈరోజు నేను మీకు అందరికీ ఒక డౌట్ అనేది క్లారిఫై చేయడం కోసం మీ ముందుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీస్ గురించి తీసుకున్నట్లయితే మనకి ఇందులో సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో సర్టిఫికేషన్ చేస్తే వాళ్ళ శాలరీ మినిమమ్ 25,000 మినిమమ్‌గా ఉందన్నమాట. 25-35 స్టార్టింగ్ శాలరీ ఉంది. 25,000-35,000 పర్ మంత్. ఓకే. అదే నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి 12-18 వరకు ఉంది బేస్డ్ ఆన్ కంపెనీస్. సో అందుకనే మనకి సర్టిఫికేషన్ అనేది ఇండస్ట్రీలో చాలా రూల్ చేస్తుంది. సో ఈరోజు సర్టిఫికేషన్ ఎలా క్రాక్ చేయాలి ఈజీగా అనేది తెలుసుకుందాం. సో మనకి సర్టిఫికేషన్ మీరు క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ ఎన్ని అవర్స్ ఉంటది? సో మనకి 4 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో నెక్స్ట్ ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 100 క్వెషన్స్ ఉంటాయి. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్సా ఏ టైప్స్ అన్నీ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో ప్రతి దాంట్లోనూ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మనము ఎగ్జాక్ట్గా ఎలిమినేట్ చేసేసి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ మనకి టైం అనేది ఎక్కువ రూల్ చేస్తుంది. సో టైం అంటే మనకి 4 అవర్స్లో 100 క్వెషన్స్ మీరు కంప్లీట్ చేయాలంటే పర్ అవర్ 25 క్వెషన్స్ మీరు కంప్లీట్ చేయాలి ఫైనల్ ఎగ్జామ్లో. సో మీరు ఆ విధంగా కంప్లీట్ చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమంగా పర్ అవర్ 30-35 చేయగలిగితే, ఎందుకంటే అందులో కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తారు ఆ స్పీడ్ చేసేటప్పుడు. సో ఫస్ట్ మీరు ఆ స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితే తర్వాత చాలా అంటే చాలా ఈజీగా మనకి మెయిన్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అలా కాకుండా చాలామంది చేసే తప్పు ఏంటంటే 100 క్వెషన్స్ సో 1 అవర్కి 25 చేయాలని చెప్పేసి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా 25 రీచ్ అవ్వడం కోసమే ట్రై చేస్తారు. సో ఇది మీకు అక్కడ ప్రెజర్ పెంచి సో మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వెంటనే మీరు ఆ 100 క్వెషన్స్ని కంప్లీట్ చేయలేక లాస్ట్ 1 అవర్లో 40 క్వెషన్స్ పుష్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు సో ఇండైరెక్ట్గా అన్ని క్వెషన్స్ ఆన్సర్స్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో అంత ఫాస్ట్గా పెట్టేటప్పుడు మనం ఆప్షన్స్ కొంచెం మిస్ అవుతూ ఉంటాం. దానివల్లనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. 90% ఫెయిల్ అవటానికి కారణం ఇదే అనమాట. సో దానికని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చూస్ చేసుకునే ఇన్స్టిట్యూట్లో కూడా సిరీస్ వైజ్ వాళ్ళు టాపిక్స్ చెప్తున్నారా? సిరీస్ చెప్పిన తర్వాత అంటే ఇందులో మనకి 1 సిరీస్ అదే 10,000 సిరీస్, 20,000 సిరీస్, 30,000 సిరీస్, 40,000, 50,000 అట్లా 90,000, 99,000 వరకు ఉన్నాయన్నమాట. సో ప్రతి సిరీస్కి ఒక నేమ్ ఉంటుంది. అంటే 10,000 అంటే ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్, 20,000 అంటే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్, 30,000 అంటే రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. అట్లా ప్రతి సిస్టమ్కి సంబంధించిన క్వెషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో మనకి ఒక సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఒక 30-50 ప్రాక్టీస్ క్వెషన్స్ ఇవ్వాలి సిరీస్ వైజ్. అట్లా సిరీస్ వైజ్ అన్నీ కవర్ చేసిన తర్వాత మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయగలగాలి. అంటే ఫస్ట్ ఒక 50 మార్క్స్ మాక్ టెస్ట్ రాయాలి. ఆ 50 మార్క్స్కి ఎంత టైం పడుతుంది అనేది మీరు మానిటర్ చేసుకోవాలి. సో కొంతమందికి 3 అవర్స్ పడుతుంది, కొంతమందికి 4 అవర్స్ కూడా పట్టింది. సో దాన్ని మనం 1.5 అవర్ టు 1 అవర్ 45 మినిట్స్లోనే 50 క్వెషన్స్ ఉన్న మాక్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ ఫేజ్ 100 క్వెషన్స్ ఉన్న మాక్ ఎగ్జామినేషన్ స్టేజ్కి వెళ్తాం. సో అప్పుడు 100 క్వెషన్స్ మీరు చేసేటప్పుడు 3.5 అవర్స్ 3 అవర్స్ 45 మినిట్స్లో మీరు ఇక్కడ కంప్లీట్ చేయగలుగుతున్నారు అంటే దెన్ యూ కెన్ బుక్ ది ఎగ్జామ్. సో మీరు అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు ఈజీగా అంటే చాలా కూల్గా టెన్షన్ ఏమీ లేకుండా కూడా మనం క్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయకపోతే రియల్ టైం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంతోమందిని అడగండి. సో వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్తారు. సో ఎందుకంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి త్వరగా కంప్లీట్ చేయాలని ఆ బుక్ను రొటేట్ చేస్తూ, ఎందుకంటే మనకి ఓపెన్ బుక్ ఎగ్జామ్ చూసి కాపీ కొట్టడం కూడా రాదు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇదే మెయిన్ రీజను. సో అట్లా చూసేటప్పుడు ఏమవుతుందంటే అన్ని డిజిట్స్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని 8s 0s అట్లా కనపడతా ఉంటాయి అన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్గా ఆ కోడ్ అనేది కూడా మీరు చూడలేకపోతారు ఆ స్ట్రెస్ వల్ల. సో ఆ స్ట్రెస్ మీరు తీసుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. మినిమం 15-20 మాక్ ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు మీరు ఎగ్జామ్కి బుక్ చేసుకోండి. సో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ మీకు ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిందంటే ఈ రోజుల్లో అసలు సర్టిఫికేషన్ చేశారు అంటే ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవట్లేదు కంపెనీ. ఎందుకు అంటే సర్టిఫికేషన్కు ఉన్న డిమాండ్ అట్లాంటిది. అదే నాన్ సర్టిఫైడ్ చూడండి 1 అవర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు.
అదే సర్టిఫైడ్ వెళ్ళండి, సర్టిఫైడా ఎప్పుడు అయిపోయింది ఓకే, సో మీరు ఎప్పుడు జాయిన్ అవ్వగలరు అంటారు ఇమ్మీడియట్గా. సో ప్యాకేజీ ఇట్లా మా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం మేము 25 ఇస్తాము, సో మా కంపెనీ ప్రకారం మేము 30 ఇస్తాము, 35 ఇస్తాము, 25 to 35 బేస్డ్ ఆన్ కంపెనీస్. నేను ఓన్లీ ఎంఎన్సీస్ గురించే చెప్తున్నానండి. సో మీరు వెళ్ళే ముందల అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు సర్టిఫికేషన్ చేయాలి, రెండోది మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి, మూడోది మాక్ టెస్ట్లు అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫైనల్గా ఫోర్త్ పాయింట్ సర్టిఫికేషన్ క్రాక్ చేసిన తర్వాత అంటే సిపిసి సర్టిఫైడ్ అయిన తర్వాత కరెక్ట్ అయిన కంపెనీని చూస్ చేసుకోండి. దయచేసి లోకల్ కంపెనీస్లో జాయిన్ అవ్వమాకండి. ఎందుకు అంటే ఎంఎన్సి కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే ప్రాజెక్ట్స్ మనకి యూఎస్ నుంచి వస్తాయి. సో ప్రాజెక్టు ఉన్నా లేకపోయినా మీకు శాలరీ అనేది కంటిన్యూగా వాళ్ళు పే చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మీ జాబ్కి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అదే మీరు లోకల్ కంపెనీస్లో జాయిన్ అయితే సో మీకు ఏమవుతుంది అంటే లోకల్ కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ప్రాజెక్టు ఉంటే మిమ్మల్ని ఉంచుతారు, ప్రాజెక్ట్ లేదు అనగానే తీసేస్తారు. సో అట్లా సడన్గా జాబ్ లాస్ అయిపోతూ ఉంటారనమాట. సర్టిఫికేషన్ చేసి కూడా చాలామంది ఎందుకు ఇట్లా ఫేస్ చేస్తున్నారు అంటే ఇదే రీజను. సో సర్టిఫికేషన్ అయిన తర్వాత కూడా అంటే సర్టిఫికేషన్ ఏ ఇన్స్టిట్యూట్లో చేయాలని ఎంత బాగా చూస్ చేసుకుంటారో మీరు, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మన ఫ్యూచర్ ఏ కంపెనీలో ఉండాలి అనేది కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. అది ఎంఎన్సీ అయి ఉంటేనే జాయిన్ అవ్వండి. సో నా ఫైనల్ బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ఎంఎన్సీ కంపెనీస్ అయితేనే జాయిన్ అవ్వండి. సో మీకు ఒక 1 వీక్ లేట్ అయినా పర్లేదు కానీ ఎంఎన్సీ కంపెనీస్లోనే జాయిన్ అవ్వండి. లోకల్ కంపెనీస్లో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు. జాబ్ లేదు వచ్చేసింది అన్న హర్రీలో మీరు వెళ్ళి లోకల్ కంపెనీస్లో జాయిన్ అయితే సో అక్కడ ప్రాజెక్ట్స్ లేనప్పుడు మన జాబే డేంజర్లో ఉన్నట్లు. అంటే వాళ్ళు తీసేస్తారు, ఏ రోజు తీసేస్తారు అనేది కూడా మీకు తెలియదు. ఓవర్ నైట్లో ఫోన్ చేసి రేపటి నుంచి రావద్దు అంటే ఏంటి మన పరిస్థితి. అందుకనే నా బెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ టు ఎవ్రీవన్ ఈజ్ చూస్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. సో ఎంఎన్సీ కంపెనీస్లోనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.